నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉండి ప్రజల్ని ఆదుకునే ప్రయత్నం చేసి ప్రాథమికంగా సూర్యాపేట జిల్లాలో జరిగిన ప్రాణ ఆస్తి పశు నష్టము ఆస్తుల యొక్క నష్టాన్ని అంచనా చేసుకొని కలెక్టర్ గారి నేతృత్వంలో ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి సమీక్ష సమావేశంలో వారు ప్రాథమిక నివేదికలు రాష్ట్ర ప్రభుత్వానికి ఇవ్వడం జరిగింది. ఈ ప్రాథమిక అంచనాల ప్రకారం సూర్యాపేట జిల్లాలో 2 మనుషులు చనిపోవడము, దాదాపుగా 21 చెరువులు తెగడము, 15 గ్రామాలలో 480 మందిని ఇతర ప్రాంతాలకు తరలించడము, 20,000 ఎకరాలలో పంట నష్టం జరగడము, అదేవిధంగా పశువులు 7 చనిపోవడము, ఇతర మేకలు ఇలాంటివి కూడా చనిపోవడము, 7 పక్కా ఇళ్ళు కూలిపోవడము, 33 కచ్చా ఇళ్ళు కూలిపోవడము, అదేవిధంగా హైదరాబాద్ విజయవాడ హైవే దారి కూడా పూర్తిగా దెబ్బతినడము, ఇతర చాలా విషయాలు ఈరోజు ఈ ప్రాథమిక నివేదికలో మనం ముందు పెట్టడం జరిగింది. అదేవిధంగా తుంగతుర్తిలో కూడా పశువులు చనిపోవడము, చెక్ డ్యామ్లు డ్యామేజ్ అవ్వడము, అదేవిధంగా ఇల్లు కూలిపోవడము, ఇతర అంశాలను కూడా స్థానిక శాసనసభ్యులు నా దృష్టికి తీసుకురావడం జరిగింది. అత్యధిక వర్షపాతం వల్ల విపత్కర పరిస్థితులు ఏర్పడినప్పటి నుంచి ప్రభుత్వం నిరంతరం మంత్రులను శాసనసభ్యులను క్షేత్రస్థాయిలో ప్రజలకు అందుబాటులో పెట్టి పర్యటిస్తూ ఒకవైపున ప్రజలకు సహాయాన్ని అధికారులందరూ కూడా సమన్వయం చేసుకొని వారు క్షేత్రస్థాయిలో ఉంటే ముఖ్యమంత్రిగా చీఫ్ సెక్రటరీని డీజీపీని డిజాస్టర్ మేనేజ్మెంట్ సంబంధించిన అధికారులను ఇతర శాఖలను సమన్వయం చేస్తూ గత 2 రోజులుగా రాష్ట్ర స్థాయి సమీక్షలు చేస్తూ అన్ని రకాలుగా ప్రజల్ని ఆదుకునే ప్రయత్నం చేస్తాము. ఈ ప్రయత్నంలో ఎక్కువగా ప్రాణ నష్టం జరగకుండా, పంట నష్టం జరగకుండా, విద్యుత్ కోతలు ఎక్కడైనా విద్యుత్ సరఫరా అంతరాయం కలిగినా ఎంబడెంబడే వాటిని పునరుద్ధరిస్తూ ప్రజలకు అన్ని రకాలుగా సహాయాన్ని అందిస్తూ పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేస్తూ అధికారులు రాత్రి పగళ్ళు పని